అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే పుణ్యక్షేత్రం ఏమిటంటే, హిమాలయ పర్వతాల నడుమ పచ్చని ప్రకృతి ఒడిలో కాంగ్రా జిల్లాలో వెలసి ఉన్న జ్వాలాముఖి దేవి శక్తిపీఠం. భారతదేశంలోని అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన దేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రతిమ లేదు, శిల్పం లేదు, అయినా ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా భూమిలో నుంచి వెలువడుతున్న అగ్ని జ్వాలల రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా వెలసినట్టు విశ్వాసం. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో దేవి సతి తాను అగ్నిలో అర్పించుకున్న తర్వాత ఆవేదనతో ఉన్న దేవుడు ఆమె దేహాన్ని భుజాన వేసుకొని లోకమంతటా తాండవం చేస్తున్నప్పుడు, లోకమంతా తట్టుకోలేక స్థితిలో ఉన్నప్పుడు విష్ణువు తన్ని చూడలేక, ఈ లోకం పాడేది నాశనమయ్యే చూడలేక తన చక్రంతో అమ్మవారి దేహాన్ని ముక్కలు ముక్కలుగా డివైడ్ చేసి వాటిని భూమి మీద వేశారు. వాటిలో ఒక ముఖ్యమైన చోటు పడింది. అదే జ్వాలాముఖి దేవి శక్తిపీఠం. ఇక్కడ కొన్ని గ్రంథాల ప్రకారం అమ్మవారి జిహ్వ, మరి కొన్ని గ్రంథాల ప్రకారం నాలుకతో పాటు నోటి భాగం పడిందని చెబుతారు. కొన్ని గ్రంథాలలో నాలుక పడిందని చెప్తారు, కొన్ని గ్రంథాలలో నోరుతో పాటు నాలుక కూడా పడిందని చెప్తారంట. అందుకే ఇక్కడ జ్వాల రూపంలోనే శక్తి వ్యక్తిమై ఉందని నమ్మకం. ఆలయం ఎలా ఉంటుందంటే, జ్వాలాముఖి గుడిలో రాయి గుడారంగా ఉన్న గర్భగుడిలో రంధ్రాల నుండి సహజంగా అగ్ని జ్వాలలు వెలువడుతుంటాయి. ఆ జ్వాలలు ఏ కాలంలోనూ ఆరిపోవు. వర్షం పడినా, చలి వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఆ జ్వాలలు ఏ విధంగానూ కొండ ఎక్కవు. అదే అమ్మవారి లీలగా భావిస్తారు. ఇక్కడ 9 ప్రదేశాల నుండి జ్వాలలు వెలువడతాయని, వాటిని మహా, కాళి, అనూర్ణ, చండి, హిండ, భైరవి, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అడియోష అనే శక్తి స్వరూపాలుగా భావిస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్లోనే కాంగ్రా జిల్లాలో జ్వాలాజీ పట్టణంలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 610 మీటర్ల ఎత్తులో ఉన్నారు. ఈ ప్రదేశం ప్రకృతి సోమగాలయాలతో కలకలలాడుతుంది. ట్రెక్కింగ్ చేస్తూ కొండల మధ్య నుండి గుడికి చేరుకునే మార్గం భక్తిని మరింత ఊపుగా ఇస్తుంది. చరిత్రలో జరిగిన సంఘటన ఒకటి చెప్పుకుందాం. అక్బర్ మహారాజు మొఘల్ చక్రవర్తి అక్బర్ రాజ్యంలో జ్వాలాముఖి గురించి వినగానే అతడు ఆశ్చర్యపోయాడు. నిజమా కాదా అని తెలుసుకోవడానికి వస్తాడు. అక్కడ జ్వాలలు స్వయంగా వెలుగుతుండడం చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మవారి బంగారు గొడుగు అంకితం చేస్తాడు. కానీ పురాణాల విశ్వాసం ప్రకారం అమ్మవారు అహంకారాన్ని ఇష్టపడరని చెబుతారు. ఆ గొడుగు తీసుకెళ్ళిన వెంటనే అది సీసంలాగా మారిపోయింది. బంగారు గొడుగు అనేది సీసంలా మారిపోయిందని కథ ప్రసిద్ధంగా ఉంది. అక్బర్ తన తప్పు గ్రహించి అమ్మవారిని శరణొచ్చాడు. కథనం చెబుతుంది, పంజాబ్ సింహార్ అనే పిలుపంచుకుంటున్న మహారాజా రంజిత్ సింగ్ కూడా అమ్మవారి భక్తుడే. ఆయన ఆలయ గోపురాన్ని సువర్ణ కలశంతో అలంకరించి పెద్ద సంఖ్యలో ఆలయ నిర్మాణం పునర్మించారు. ఇక్కడ మంగళహారతి ఉదయం చేస్తారు, భోగ హారతి మధ్యాహ్నం చేస్తారు, సంధ్యా హారతి సాయంత్రం చేస్తారు, శ్రవణ హారతి రాత్రి. ఇలా సమయానికి ఒక హారతి ఇస్తారంట. అంతకు మించి ప్రత్యేకత జ్యోతి పూజలు, నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్ష్మీదేవి కోసం లక్షలాది మంది భక్తులు గుడికి
వస్తారు. ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. కొబ్బరికాయను జ్వాల వద్ద చీల్చితే అది వెంటనే మంట పడటం ఒక విశేషం. ఇక్కడ విశేషం చెబుతుంది ఇది భూమిలోని సహజ వాయువు. భక్తి చెబుతుంది ఇక్కడ అమ్మవారు లీల రెండు కలిసిపోయాయి. మనకు ఆధ్యాత్మికత పరమానందంగా అనిపిస్తుంది. ఇంతటితో ఈ శక్తిపీఠం గురించి మనం తెలుసుకున్నాం. మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకెన్నో శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, పురాణ గాథలు చెప్పుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.